హలో గాయస్, మనకి రీసెంట్గా విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరు కూడా టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చారు కదా. మరి దీని తర్వాత అందరూ అనుకుంది ఏంది, నెక్స్ట్ కెప్టెన్ ఖచ్చితంగా బుమ్రానే పెడతారు అని చెప్పేసి అందరూ అనుకున్నాం. కానీ బీసీసీఐ ఏం చేసింది, తీసుకొచ్చి శుభ్మన్ గిల్ని కెప్టెన్గా పెట్టింది కదా. అయితే దీని గురించి చాలామంది ఎక్స్ క్రికెటర్స్ కూడా మాట్లాడారు. అరే ఇక్కడ బుమ్రాకి కెప్టెన్సీ ఇవ్వాల్సింది పోయి శుభ్మన్ గిల్కి ఇచ్చారు, ఇక్కడ బీసీసీఐ మరి బుమ్రాకి అన్యాయం చేసిందని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడారు. అయితే దీని గురించి రీసెంట్గా దినేష్ కార్తిక్ ఒక ఇంటర్వ్యూలో బుమ్రాని అడిగాడు. మరి అందరూ కూడా ఈ విధంగా అనుకుంటున్నారు, మరి నీకు రావాల్సిన కెప్టెన్సీని శుభ్మన్ గిల్కి ఇచ్చారు, సో దీని తర్వాత నీకు ఎటువంటి బాధ వేయలేదా అంటే దాని గురించి ఒకటే చెప్పాడు బుమ్రా. సో మీరు ఇప్పుడు అనుకుంటున్నారు, కానీ నాకు ఈ ప్రపోజల్ ఎప్పుడో వచ్చింది బీసీఐ నుంచి. ఏది, మనకి ఐపీఎల్ ఆడుతూ ఉన్నాం కదా, వీళ్ళు ఎప్పుడు మనం ఐపీఎల్ ఆడుతూ దాని తర్వాత రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వకముందు, అంటే ఈ మిడిల్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ మిడిల్లోనే బీసీఐ నుంచి నాకు ఒక ప్రపోజల్ వచ్చింది, నువ్వు నెక్స్ట్ కెప్టెన్గా ఉంటావా లేదా అని చెప్పేసి. అయితే నేను అక్కడ ఒకటే చెప్పాను, ఎందుకంటే దానికి ముందే నేను మా ఫిట్నెస్ కోచ్తో అలాగే మా ట్రైనర్స్తో అందరితో కూడా మాట్లాడాను. రేపు రాబోయే ఇంగ్లాండ్ సిరీస్లో మొత్తం 5 టెస్టులు జరుగుతున్నాయి, దాంట్లో నేను 5కి 5 ఆడితే బెటర్గా ఉండిద్దా, లేదంటే మ్యాచ్లు ఏమైనా తగ్గించుకుంటే బెటర్గా ఉండిద్దా అంటే వాళ్ళు నాకు చెప్పింది ఒకటే, నువ్వు 5కి 5 ఆడావంటే ఖచ్చితంగా నీకు ఫిట్నెస్ ఇష్యూస్ వస్తాయి, ఖచ్చితంగా ఇంజ్యూర్ అవుతావు, మళ్ళీ వెళ్ళి మరి ఎంసీఏలో కూర్చోవాల్సిందే అని చెప్పేసి నాకు చెప్పారు. సో అందుకని చెప్పేసి నేను ఇదే విషయం వెళ్ళి బీసీఐతో చెప్పాను, నేను 5కి 5 అయితే ఆడలేను, మరి ఆడితే ఒక 3 లేదు అంటే 2 టెస్ట్ మ్యాచ్లు ఆడతాను, సో అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడలేను అని చెప్పేసి బీసీఐకి చెప్పాను. సో బీసీసీఐ కూడా నాకు సరే అలాగే ఆడని చెప్పేసి బీసీఐ కూడా చెప్పింది. అయితే మరి ఇక కెప్టెన్సీ విషయంలోకి వస్తే మరి నేనైతే మరి కెప్టెన్గా అయితే ఉండదలుచుకోవట్లేదు. ఎందుకు, నేను ఆడేది అక్కడ 3 మ్యాచెస్, మరి 3 మ్యాచెస్లో మరి నా స్వార్థం కోసం అని చెప్పేసి 3 మ్యాచ్లు నేను ఆడి ఆ 3 మ్యాచ్లు నేను కెప్టెన్గా చేసి దాని తర్వాత వచ్చేసరికి ఇంకో 2 మ్యాచ్ల్లో ఇంకో కెప్టెన్గా తీసుకురావాల్సిందే. మరి నా స్వార్థం కోసం మరి నేను కెప్టెన్గా ఉండాలి అని అయితే నేను అనుకోవట్లేదు. మొత్తం 5 టెస్ట్లో ఆడగల ప్లేయర్ ఎవరన్నా ఉంటే వాళ్ళకే కెప్టెన్సీ ఇవ్వండి. సో నాకు కెప్టెన్సీ అనేది ముఖ్యం కాదు, ఇండియన్ టీం తరఫున ఒక మంచి పేసర్గా, దాని తర్వాత ఇండియన్ టీంకి ఒక మంచి రిజల్ట్స్ ఇచ్చే ఒక బౌలర్గా మాత్రమే ఆడుతూ అంటే నాకు ఇష్టం. సో ఈ కెప్టెన్సీ ఇవన్నీ కూడా నాకు అవసరమే లేదు అని చెప్పేసి బుమ్రా బీసీఐకి చెప్పేశాడు అనమాట. అయితే మరి దాని తర్వాత మాత్రమే బీసీసీఐ నెక్స్ట్ శుభ్మన్ గిల్ దగ్గరికి వెళ్ళి శుభ్మన్ గిల్కి కెప్టెన్సీ ఇవ్వడం జరిగింది. సో మరి ఓవరాల్గా చూసుకుంటే నిన్న దినేష్ కార్తిక్కి ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పాడు అనమాట. సో మరి దీని గురించి మరి బుమ్రా మరి కెప్టెన్సీని కూడా పక్కన పెట్టేసి ఇండియన్ టీం కోసం సో మరి ఈ విధంగా చేసి ఈ విధంగా చేశాడు కాబట్టి సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.